నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మన ముందు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను మెదక్లో ఒక చాలా విషాదకర ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మెదక్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వెంకటరామరెడ్డి గారు రహస్య సమావేశంతో జరిపారు. ఆ రహస్య సమావేశంలో గవర్నమెంట్ ఉద్యోగులు చాలామంది అక్కడ పాల్గొనడం జరిగింది. అందులో 106 మంది సస్పెండ్ అవ్వడం జరిగింది ఈరోజు. అసలు అక్కడ ఏం జరిగింది? ఎందుకు వాళ్ళని సస్పెండ్ చేశారు? ఇది వాస్తవానికి 2 రోజుల కిందట బీజేపీ అభ్యర్థి మన రఘునందన్ గారు లాయరు, ఆయన దాని మీద కంప్లైంట్ కూడా చేశారు. అది ఎలక్షన్ కమిషన్ స్వీకరించింది. దాని మీద చర్యలు ఉపక్రమించడానికి ముందు ఆధారాలు సేకరించాలి కదా. అక్కడ ఏం జరిగిందంటే మెదక్ అభ్యర్థి, లోక్సభ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారు, ఆయన పూర్వం వైభవం తెలుసు కదా. ఆయన ఒకప్పుడు కలెక్టర్. ఆయన దానికి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరి ఆయన క్రియాశీలకమైన రాజకీయాల్లో ఉన్నారు. అది ఇప్పుడు మెదక్ లోక్సభ అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో ఆయన మరి ఒకప్పుడు కలెక్టర్గా చేశారు కాబట్టి ఆయన బాగా పరిచయం ఉన్న వ్యక్తులు, బాగా ఉన్న వ్యక్తులు ఆయన గెలుపు కోసం పాటుపడేలాగా కొన్ని సలహాలు సూచనలు తీసుకుంటారు కదా. జనరల్గా మనం ఏం చేస్తే ఇప్పుడు పార్టీ సమావేశాలు జరిగినప్పుడు కూడా ఎలా జరుగుతాయంటే, మనము ఈ లోక్సభ అనేసరికి దగ్గర దగ్గర అందులో ఒక 6-7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ నియోజకవర్గంలో మనం వీక్గా ఉన్నాం, ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్నాం, ఈ నియోజకవర్గంలో గెలవాలి, లేదా ఈ నియోజకవర్గంలో అక్కడ కొంచెం వీక్గా ఉన్నాం, గెలవాలంటే ఏం చేయాలి, ఇట్లాంటివి నాయకుడిగా ఆయన సలహాలు సూచనలు తీసుకోవాలి. ఎంత కలెక్టర్గా చేసిన అనుభవం ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు తప్పటడుగు వేస్తూ ఉంటారు కదా. సో అట్లాంటివి తప్పులు దొరకకుండా ఉండడం కోసం అన్ని రాజకీయ ఆ పార్టీలోని అన్ని వర్గాల వారితో కూడా మాట్లాడి చర్చించారు. కానీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉద్యోగులతో కూడా మాట్లాడితే ఒక మంచి పాయింట్ దొరుకుతుందన్న ఉద్దేశమో, లేదంటే ఎలాగైనా గెలవడానికి నాకు సహాయ సహకారాలు అందించారని మాట్లాడుకున్న ఒప్పందమో తెలియదు. కానీ మొత్తం మీద ఆయన రహస్యంగా ఒక సమావేశం ఏర్పాటు చేశారని రఘునందన్ గారు కంప్లైంట్. ఇది మొన్న ఈవినింగ్ ఎప్పుడు చేశారు అంటే అంతకు ముందు రోజు ఎప్పుడు ఇది జరిగింది, అర్ధరాత్రి ఎప్పుడు జరిగింది. ఎలా అంట, ఈయన ఒక అందరితో సమావేశం అయిపోయాక 9 తర్వాత ఈ సెర్ప్ ఉద్యోగులు అంటారు, ఎస్సీఆర్పి, ఎలిమినేటెడ్ సంబంధించి సొసైటీని ఎలిమినేషన్కి సంబంధించిన అదే రూరల్ ఏరియా డెవలప్మెంట్ వింగ్లోకి వస్తుంది. అది కూడా సెర్ప్ ఉద్యోగులు అంటారు, ఎస్సీఆర్పి. వాళ్ళని అలాగే ఉపాధి హామీ పథకం అంటే ప్రభుత్వం ఏదైతే ఉపాధి హామీ పథకాల కింద కొన్ని రకాల ఇది చేసినప్పుడు వాటిని ప్రజలకు బలంగా తీసుకెళ్ళడము, వాళ్ళకి ఆదుకోవడము, వాళ్ళకి పనికి ఆహార పథకం లాంటివి కొన్ని అలాట్ చేసేటప్పుడు ఆ అధికారులుగా ఉండే వాళ్ళని వీళ్ళని ఎందుకు తీసుకున్నారు అంటే, ఆయన కూడా తిరుమల కలెక్టర్గా చేసినారు కదా, ఆ బ్రెయిన్ ఎక్కడ పోతుంది, ఆయన తెలివైనడు కాబట్టి ఆయన అంటే ఆ పథకాలకు సంబంధించి ప్రజలకి చేరువుగా ఉండడం, ప్రజలకి రీచ్ అయ్యే అంశం మీద ఇట్లా మరి ప్రభుత్వ పథకాలు మీరు పొందారు కాబట్టి మీరు ఎంతవరకు లబ్ధి పొందారు, మరి మీరు వీళ్ళకి ఓటేస్తారా వెయ్యరా, ఎవరికి ఓటేసినా వేయకపోయినా ఇప్పుడు మనకి ఈ అభ్యర్థి ఈయనే కాబట్టి ఈయనకే వేయండి అని వీళ్ళతో చెప్పించే ప్రయత్నము. మొత్తానికి అంటే డైరెక్ట్గా ఎండ్ కస్టమర్తో ర్యాపో ఉంటుంది కదా ఈ టైప్ ఎంప్లాయీస్కి. సో వాళ్ళని ఉపయోగించుకొని చేద్దామని ఉద్దేశము అయ్యుండొచ్చు మేబీ. కానీ ఉద్దేశం ఏదైనా లేదా పాత అధికారి ఒకప్పుడు వాళ్ళందరి మీదకి ఈయన అధికారిగా ఉన్నాడని పరిచయంతో పిలిపించుకున్నా కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఏ క్రియాశీలకమైన రాజకీయ పార్టీ సమావేశంలో కానీ రాజకీయ పార్టీతో ఉండే చర్చోపచర్చలు జరపడంలో కానీ పాత్ర వహించకూడదు. అది నియమం. మరి వీళ్ళు ఎంత నిర్భయంగా ఏముందిలే ఎవరు చూస్తారని చెప్పి దగ్గర దగ్గర 106, 38 మంది, అటుపక్క 66 మంది ఎంతోమంది అంట ఈ సెర్ప్ ఉద్యోగులు, అలాగే ఉపాధి హామీకి సంబంధించిన ఉద్యోగులు కూడా 106 మంది వెళ్ళారంటే సీసీటీవీ ఫుటేజీల్లో ద్వారా పరిశీలన చేస్తే దొరికారు వీళ్ళు. ఇంకెంతమంది వెళ్ళారో మొత్తం మెదక్ లోక్సభ నియోజకవర్గంలో ఉండే 6-7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోంచి ఇంకెంతమంది వెళ్ళారో, వాళ్ళు అంతమందికి ఎన్ని రకాలుగా తాయిలాలు అందాయో. మొత్తం మీద ఈ రఘునందన్ గారు ఏదైతే కంప్లైంట్ చేశారో అది నిన్న నైట్ ఎప్పుడో బులెటిన్లో చూశాను నేను. యాక్చువల్గా రఘునందన్ గారు ఇలాగ కంప్లైంట్ చేశారు, దాని మీద ఈసీ యాక్షన్ తీసుకోబోతుంది. బట్ చర్యలు తీసుకుని మొత్తం మను చౌదరి ఎవరో ఉన్నారు కలెక్టర్ మెదక్ డిస్ట్రిక్ట్, ఆవిడ మొత్తం ఎంక్వైరీ చేస్తే పోలీసులు వెళ్ళేసరికి అడ్డుకున్నారంట, లోపలికి పంపించలేదు అక్కడ ఉన్న కొంతమంది భద్రతా సిబ్బంది. మొత్తానికి వాళ్ళని తోసుకుని లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఎవరు వెంకటరామరెడ్డి గారు లేరు, ఎంప్లాయీస్ కూడా లేరు. బట్ సీసీటీవీ ఫుటేజ్లో ఇవాళ రేపు టెక్నాలజీ వాడుతున్నారుగా అందరూ,
ఆ టెక్నాలజీ వాడే సందర్భంలో సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఫుటేజ్లో దొరికిన వాళ్ళందరికీ కూడా కలెక్టర్ ఫుల్ పవర్స్ ఇచ్చేస్తుంది కదా. ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు అందరికి కూడా ఫుల్ పవర్స్ ఉంటాయి. ఎన్నికల కమిషన్ ఏది చెప్తే అది కళ్ళు మూసుకొని తూచా తప్పకుండా పాటించాల్సిందే. దానికి అభ్యంతరం చెప్పడానికి ఇంకా ఎవరికి రైట్స్ కూడా లేవు, ఎవరు ఆపరు కూడా. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయడం అనేది ఒక పెద్ద సెన్సేషన్ అయిపోయింది. నాకు తెలిసి నాకు ఊహ తెలిసాక ఇంత భారీ స్థాయిలో ఉద్యోగులు ఒక రాజకీయ సమావేశానికి హాజరవ్వడం, ఆ హాజరైన ఉద్యోగుల్ని ఈ స్థాయిలో సస్పెండ్ చేయడం అనేది నేనైతే ఇంతవరకు వినలేదు. మరి ఇంతకుముందు జరిగాయేమో నాకు తెలియదు, వేరే రాష్ట్రాలు ఎక్కడ జరిగాయేమో తెలియదు, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇలా జరిగినట్టుగా ఎక్కడ దాఖలాలు లేవు. ఒకరు ఇద్దరు వాళ్ళకి మొగ్గు చూపుతున్నారు, ఫేవర్గా పనిచేస్తున్నారు, లేదా పలానా రాజకీయ పార్టీకి కొమ్ము కాసేలా ఉన్నారు, లేదా ఈ రాజకీయ పార్టీకి గెలుపు కోసం ప్రయత్నించారు అని ఒకరిద్దరి మీద ఎంక్వైరీ వేసి ఎన్నికల కమిషన్ ఎన్నికలు అన్నీ అయిపోయిన తర్వాత రుజువైతే చర్యలు తీసుకొని సస్పెండ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఒకేసారి మూకుమ్మడిగా 106 106 అంతమంది ఎంప్లాయీస్ని సస్పెండ్ చేయడం అనేది దట్ క్రెడిట్ గోస్ టు రఘునందన్ గారు, అలాగే కలెక్టర్ గారు కూడా అంతే కదా. అంటే ఇలాంటి విషయాల్లో విచక్షణారహితంగా ఆర్డర్స్ పాస్ చేసేయాలండి. చేయకపోతే ఏమవుతుందంటే మరికొద్దిగా ఇష్యూస్ ఎక్కువైపోతాయి. మళ్ళీ ఇప్పుడు ఆ కలెక్టర్ గారి మీదకి వస్తుంది. నువ్వు అంత చర్యలు ఆ విట్నెస్లు దొరికినా కూడా మీరెందుకు చర్యలు తీసుకోలేదు, వెంటనే వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదా వీళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మంటారు. ఎన్నికల కమిషను ఎటువంటి చర్యలను తీసుకునే పవర్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎంత పవర్ఫుల్ అంటే నిజంగా ఆ మహానుభావుడు టిఎన్ శేషన్ అని ఉండేవారు ఒకప్పుడు. ఆయన ఎన్నికల ప్రధాన అధికారి భారతదేశానికి అయినంత వరకు కూడా ఎన్నికల కమిషన్కి ఇన్ని విస్తృత అధికారాలు ఉన్నాయనే విషయం ఎవరికి తెలియదు. ఏదో కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాంట్లో ఏదో ఎన్నికలు 5 ఏళ్ళకి ఒకసారి నిర్వహించడానికి రబ్బర్ స్టాంపులా ఉంటుందేమో అని అనుకున్నారు. కానీ ఓహో, ఎన్నికల అధికారికి ఇన్ని రకాల పవర్ఫుల్ ఉన్నాయా, రాజ్యాంగం ఇన్ని అధికారాలు ఇచ్చిందా అని అప్పుడు తెలిసింది మనం. సో ఆ తర్వాత ఆయన రాష్ట్రపతిగా కూడా పోటీ చేశారు, బట్ దురదృష్టవశాత్తు గెలవలేదు అనుకోండి, అది వేరే. అలాగా అప్పటి నుంచి ఎన్నికల అధికారి ప్రధాన అధికారి ఎవరైనా కానీ, రాష్ట్రానికి అధికారి అయినా కానీ వాళ్ళు లేదు మనకి ఫుల్ పవర్స్ ఉన్నాయి, మనం ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా విధులు నిర్వర్తించవచ్చు, ఎవ్వరికి మొగ్గు చూపకుండా నిష్పక్షపాతంగా ఏ ఈ ఇష్యూస్ లేకుండా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే నిజంగా సెన్సేషనల్ ఇది. అవును, అంతే కదా. అంటే ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి ఎంతమందిని సస్పెండ్ చేయడం అనేది గొప్ప విషయమే. అయితే ఆయన వెంకటరామిరెడ్డి గారు ఒకప్పుడు కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయన పాత పరిచయాలతోనో దేనితోనో చేసున్నారు. బట్ ఒక్కొక్కరిని కలిసి లేదా ఫోన్లో మాట్లాడి వాళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకుని ఉంటే బాగుండేదేమో. ఒకేసారి వాళ్ళందరినీ ఒక్క తాటి మీద తీసుకొచ్చి ఒక స్టేజ్ మీద కల్పించి ఒకేసారి అందరికీ చెప్పేద్దాం అనుకున్నారేమో. మరి ఇప్పుడు వాళ్ళ మీద సస్పెన్షన్ ఎత్తగలరా? ఇప్పుడు దానికి ఎంత తెలుసా అండి? వాళ్ళ సర్వీస్ రికార్డులో ఒక మచ్చైనా. అవునంతే. రేపొద్దున్న ఇంకెవరు వాళ్ళకి పవర్స్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళు రేపొద్దు ప్రమోషన్ మీద పై అధికారి అవుతారు. అయినప్పుడు కూడా వీళ్ళప్పుడు లాస్ట్ ఇయర్ సస్పెండ్ అయ్యారు కదా, మీరు సైడ్ ఉంది, మీ ఫైల్ తర్వాత చూస్తా ఉంటారు. అది ఎంత రిమార్క్. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతారు. దట్టు ఎన్నికల ముందు. సస్పెండ్ అనేది 3 నెలల్లో 6 నెలల్లో ఉంటుంది. 6 నెలల్లో 3 నెలలు అనేది అక్కడితో అయిపోతే సింపుల్గా కాలేజీలో సస్పెండ్ అయితే 7 రోజులు సస్పెండ్ అయితే 8వ రోజు సీరియస్గా కాలేజీకి వెళ్ళిపోయేలా కాదు కదా. దానికి మళ్ళీ దాన్ని ఏమంటారు, ఒక ఇన్వెస్టిగేషన్ టీం ఉంటుంది, దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అలా చేశారు ఎందుకని దానికి ఇంకెప్పుడు చేయమని చెప్పి ఒక సుపీరియర్ గెజిటెడ్ ఆఫీసర్ సంతకాలు తీసుకుని రావాలి. ఎంత తతంగా ఉంటుందో తెలుసా అండి. లేదంటే రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కోలా పెట్టుకుంటారు. కొందరు డాక్టర్ సర్టిఫికేట్ పెట్టుకుంటారు, కొందరు ఇంకోటి పెట్టుకుంటారు, అట్లా చేస్తారనమాట. సో ఈ మొత్తం మీద వెంకటరామిరెడ్డి గారి ఐడియా ఏదైతే అది పారిందే అనుకోవచ్చో పారలేదు అనుకోవచ్చో చెప్పండి. మొత్తానికి ఆయన ఐడియా ఏదైతేనేమి ఇంకా వీళ్ళందరికీ మచ్చపడింది. ఇప్పుడు ఇంకా ఓపెన్ అయిపోతారు. ఎలాగో మీరు సస్పెండ్ అయ్యారు కాబట్టి మీరందరూ నాకు హెల్ప్ చేయండి, మీ దగ్గర ఉన్న కాంట్రాక్ట్స్ అన్ని ప్రకారం నాకు ఓటేమని చెప్పండి అని వాడుకుంటారు. అంటే కావాలని ఇరికించుంటారంటారా? కావాలని ఇరుకుంటుండ్రు ఏమో. ఇప్పుడు ఆ ఉద్యోగులు పడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఇరికించొచ్చేమో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరున్నారు ఎంప్లాయీస్, వీడికి పిలుపు వచ్చింది వెంకటరామిరెడ్డి గారి నుంచి. పిలుపు వచ్చిందంటే అర్థం ఏంటి, వీడికి ఏవో తాయిలాలు ఉంటాయి, వీడికి రాలేదు. వీడు వెళ్ళి ఊరుకుంటాడా, వీడికి చెప్తాడు, అరే మన పాత కలెక్టర్ గారు రమ్మన్నారా, ఇలా ఆయన పోటీ చేస్తున్నారు కదా,
వెళ్దాం మనకేమైనా వస్తా అంటే ఒరే మనం వెళ్ళకూడదేమంటే ఏం కాదు రారా అంటాడు. వీడు చూస్తాడు, వీడు పిలుపు రాదు, వీడు ఏం చేస్తాడు, అమ్మ వీడు నాకు ఇవ్వకుండా అంతే కదా, పక్కోడు బచ్చగా ఉండి చూడలేం మనం. మేబీ ఇలాంటి వాడు ఎవడని చెప్పాడేమో, లేదా రాజకీయ ప్రత్యర్థులు సరిగ్గా సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు ఎన్నికల పోరు హడావుడిగా ఉంది. మరోవైపు బీఆర్ఎస్ చాలా ఇష్యూస్ ఎదుర్కొంటుంది. ఫోన్ ట్యాపింగ్ అనేది బిగ్గెస్ట్ ఇష్యూ ప్రస్తుతానికి. లిక్కర్ స్కామ్ కవిత గారిది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడెక్కడికి వెళ్ళిపోయిందంటే ఆ ఫోన్ ట్యాపింగ్తో అభ్యర్థుల్ని ప్రత్యర్థుల్ని లోబర్చుకోవడమే కాకుండా హీరోయిన్లు కూడా వాడుకున్నారనే స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. అది మెడకు చుట్టుకున్నది ఇంకా చాలదన్నట్టు మళ్ళీ ఇది ఒకటి. మొత్తానికి బ్యాడ్ డేస్ నడుస్తున్నాయని అనుకోవాలి. మొత్తానికి ఆ ఉద్యోగస్తులు బ్యాడ్ డే అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.